నేను మొదటిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టడం జరిగింది. దాంతోపాటు నాతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఇంకా 60 మంది మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేలు గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. దీని అంతటి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ మోడీ గారు. మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే నర్సరావుపేటలో 20 ఏళ్లుగా ఎగరని టీడీపీ జనాన్ని ఎగరేసాము. అత్యధిక మెజార్టీ దాదాపు 20,000 మెజార్టీ ఎప్పుడు కూడా కనీవిని ఎరగని రీతిలో చరిత్ర కూడా రాసుకోవచ్చు. 82 తర్వాత ఇంత మెజార్టీ ఇప్పుడు రాలేదు. మరి అటువంటి మెజార్టీ రావడం జరిగింది. ఆ మెజార్టీ వచ్చినప్పుడు మాకు బాధ్యత పెరిగింది. మేము దగ్గరుండి ప్రతి కార్యక్రమాన్ని అవినీతి లేకుండా, దుర్మార్గాలు లేకుండా ప్రతి కార్యక్రమాన్ని అభివృద్ధి పరంగా చేద్దామని చెప్పి మేము అనుకుంటున్నాము. నిజంగా అయితే వాళ్ళ పండుగ వాతావరణం ఉంది. మన నర్సరావుపేటలోంచి నేను అసెంబ్లీకి వెళ్తున్న దాదాపు 3,000 మంది రావడం జరిగింది. అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా అరవింద్ బాబు గారిని అసెంబ్లీలో చూడాలి, అసెంబ్లీలోకి పంపించాలని ఆలోచన రావడం జరిగింది. గతంలో మాజీ స్పీకర్గా ఉన్నారు కోడెల శివప్రసాద్ గారు ఫర్నిచరు దొంగ అని కూడా వాళ్ళు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. ఇదే పరిస్థితిలో మాజీ ముఖ్యమంత్రి ఆయన ఇంట్లో ఫర్నిచర్ ఉన్న పరిస్థితి. దీన్ని ఎలా చూస్తూ ఉన్నారు? ఇప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు చేసే అవినీతి విపరీతంగా ఉండదు. వాళ్ళు వేసే వ్యాఖ్యలు గుడ్డగాల్చిన ఎత్తినేయటం. ఇక్కడ ఏదైనా ఉందంటే అక్కడ ఉండదు, ఆధారం లేకుండా చెప్తూ ఉంటారు. మరి స్పీకర్ గారు నిజంగా అటువంటి చిన్న చిన్న పనులు ఎప్పుడు చేయరు. మొత్తం కలిపి ఫర్నిచర్ ఖరీదు 3 లక్షలు ఉంటుంది. దాన్ని ఆయన ఉంచుకునే అవసరం లేదు. మరి ఇవాళైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి రిషికొండను ఆక్రమించాడు, పెద్ద ప్యాలెస్ కట్టాడు. మరి ఇవాళ సీఎం షేపులో కూడా దాదాపు 30 లక్షల ఫర్నిచర్ ఉంది. మరి దానికి మేమేం చెప్పాలి? ఒకటే, వారు హ్యాండ్ ఓవర్ చేయడం వాళ్ళ బాధ్యత. అది గవర్నమెంట్ సొమ్ము, ప్రజల సొమ్ము కాబట్టి దాన్ని హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎప్పుడు కూడా నిజాలు తెలుసుకోకుండా వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదు. ఇంకా ఎట్లా ఉండబోతుంది సార్ నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి ఎలా అభివృద్ధి చేయాలని మీరు ప్రణాళిక రచించుకుంటా ఉన్నారు? దాంతోపాటు శాసనసభలో ప్రధానంగా మీరు ఏ సమస్యలు లేవనెత్తిపోతా ఉన్నారు? అంటే నర్సరావుపేట అనేది మేము ఇప్పుడు 5 ఏళ్లుగా అభివృద్ధి ఆగిపోయింది. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక అవినీతి మీద, దుర్మార్గాల మీద పనిచేయడం జరిగింది. అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకున్నాడు. మేమైతే ఆ విధంగా కాదు, నర్సరావుపేటను అభివృద్ధి చేయాలి. నర్సరావుపేటకి ఆటో నగర్ కావాలి, దాన్ని ఏర్పాటు చేస్తాము. డంపింగ్ యార్డ్ని రోడ్ బైపాస్లో ఉంది, దాన్ని షిఫ్ట్ చేస్తాము. అదేవిధంగా 2 పూట్ల మంచినీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారో వృత్తి విద్య నైపుణ్యం కోర్సులో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావడానికి మేము ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా మీరు చూసారు, చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద పెట్టాడు. అంటే దానివల్ల దాదాపు 20,000 ఉద్యోగాలు వస్తున్నాయి. మరి ఇవన్నీ కూడా దగ్గరుండి చేస్తాము. ప్రజలు నమ్మారు, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు. మేము కూడా బాధ్యతగా పనిచేస్తామని మీడియా ముఖ్యంగా